సరే, ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు? లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్ లోనే ఉన్నా. ఆబ్వియస్లీ బాధ చేసినోడు బయటికి రావడానికి అదోలా ఉంటుంది. అంటే అంటే మీరు నేను చెప్పా కదా, అంటే మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా? ఎందుకు సహనంతో వెయిట్ చేశారు? డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగాను. ఓకే, లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా. రాస్తారు. ఈ సినిమా కదా మీకు తీసుకొచ్చిన క్యారెక్టర్కి సెట్ అయిందా? నేను చేసినటువంటి సినిమాలన్నిట్లో కూడా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ వరకు మ్యాక్సిమంగా నేనే సెలెక్ట్ చేస్తానండి. డైరెక్టర్ గారు ఎందుకొరకంటే టోటల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఉంది. డైరెక్టర్ క్రియేటివిటీలో ఎక్కడ నేను ఇబ్బంది పెట్టను, వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను. నేను చేసే ప్రతి దాంట్లో కూడా వారితో సలహా తీసుకొని వారి అడ్వైజ్ని ఒప్పించి పెట్టడం జరుగుతుంది. మాల్వి మల్హోత్ర వచ్చేసి నేను హిందీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను, అక్కడ రాజ్ అశు అని చెప్పేసి నా మిత్రుడు డైరెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తను ఆల్బమ్ చేయడం జరిగింది. ఆయన ప్రపోజ్ చేస్తే మరి ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మీరు ఒక బీయింగ్ ఏ లేడీ, అవతలు కూడా లావణ్య ఒక లేడీ, తను సఫర్ అవుతుంది, పోరాటం చేస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది తన పోరాటం గురించి? పర్సనల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు? అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ నుంచి, అంటే ఫస్ట్ తెలుగు మూవీ, అట్ ద సేమ్ టైం ఫస్ట్ కాంట్రవర్సీలో స్ట్రక్ అయిపోయారు. సో ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉంది సపోర్టు? మీరు ఎట్లా పర్సనల్గా ఫీల్ అవుతున్నారు? Actually, I feel very bad that this has happened during my first Telugu film. But literally, we can't control people. I'm sure she must be going through something, and that's why she did that. But I have nothing against her. The only thing, she has done a lot of damage to me, and she has put false allegations on me and my family, and that is very sad. I really feel bad that how people portray other people without even meeting them. And my family is very simple family. They belong to Himachal. They live a very simple life. They don't know anything about cinema, and still they are suffering. And there was a point when my father told me, leave this cinema and come back. That day I cried a lot. But finally he started supporting me, and he said that it's okay, we are with you, and we'll support you because you are right. You have not done anything wrong. And definitely my family, my mom, dad, my brother, they all are supporting me. And definitely the truth will come out. People will know what is the truth. And I don't think these kind of things affect a lot, because at the end your work speaks a lot. And I just want that you guys go to theaters, watch this film on 2nd August and support our film, because it's a beautiful film. And I just want your love and support. That's it. And especially from Telugu cinema, it's my first Telugu cinema. Please, please, please support me. థ్యాంక్ యూ సార్. జనరల్గా ప్రతి సినిమాకి టీజర్ కట్ చేస్తారు, ట్రైలర్ కట్ చేస్తారు, ఓన్లీ లిరికల్ వీడియోస్ మాత్రం ఉంటాయి. దీనికి ఎస్పెషల్లీ 8 minutes షో రీల్ అనేది అంటే ఏం చూపించాలనుకున్నారు? అంటే ఎందుకు, అంటే ఇప్పుడు వరకు ఉన్న బస్ బాగానే ఉంది కదా సినిమాకి, బాగుందండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ టైం ఒక షో రీల్ అనేది ఎందుకు కట్ చేశారు ఈ సినిమాకి? రీజన్ ఏంటి? స్పెషల్ రీజన్ ఏంటి? స్పెషల్ రీజన్ ప్రొడ్యూసర్ గారు ఇంట్రెస్ట్ అండి. ఈ కష్టం ఆయన అడగాలి.